రోజు నన్ను పక్కన పెట్టడం కూడా జరిగింది. అయ్యా జంగాలపల్లి శ్రీనివాసులు గారు, నేను సుహాసిని రెడ్డిగా ఉన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి అపచెల్లిగా పార్టీకి పనిచేశామే కానీ ఏ రోజు సికే బాబు గారికి కార్యకర్తగా కూడా నేను పనిచేయలే. నా కుటుంబంగా తిమ్మసముద్రం చెన్నకేశవరెడ్డి గారు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ అభిమానంగాను నా కుటుంబ సభ్యులకు నాకు అనుబంధం ఉండొచ్చు. అంతరా మాత్రాన నువ్వు సికే బాబు మనుషులు చెప్పి మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నావు రెడ్డి బిడ్డని. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నదమ్ముడా, నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాక నా కుటుంబంలో కూడా పాపం తీసుకుపోయి 1వ క్లాస్ నుంచి గురుకుల పాఠశాలలో చిత్తూరులో చదవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా 6వ క్లాస్ చదువుతా ఉంది గురుకుల పాఠశాలలో పుంగనూరులో. నీకోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తున్నా ఈ అపచెల్లె ఈరోజు నన్ను అవమానపరుస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలియడం లేదు, అది ఎంతవరకు ఎవరికి తెలుస్తా ఉన్నాయో నాకు తెలియదు. ఆయన పర్సనల్ గా కలిసినంత వాళ్ళకి ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో నాకు తెలియడం లేదు. ప్రతి తడవ అవమానం పడతాను అన్నయ్య నీ చెల్లెలేడా, కానీ కుటుంబంలో నా భర్తకు కూడా దూరమైనా నేను. ఎందుకంటే నేను మీటింగ్లకు వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, పర్సనల్ విషయాలుగా కూడా నేను దూరం అయిపోయినా. ఈరోజు ఒంటరిగా నా పరిస్థితి చూసి నా నాయన గోవింద్ రెడ్డి గారు, మా నాన్న నాకు హెల్ప్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యతంగా 10 లక్షలు, అది కూడా నా పార్టీ సంతోషానికి, మా పార్టీ బలోపేతానికి నేను పెట్టడం జరిగింది. ఎందుకు జరుగుతుందో నాకు అన్యాయం అయితే తెలియడం లేదన్నయ్య, నీకు తెలిస్తే నాకు తెలియపరచమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. కానీ ఎన్ని మాటలు ఈరోజు 7 ఏళ్లలో ఎన్ని మాటలు అవమానపడి అపజల్ల బాధపడుతున్నదో నా గుండెకి దా తెలుసు అన్నయ్య. ఏం జరుగుతుందో నాకైతే తెలియడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? కేవలం రెడ్డి బిడ్డగా పుట్టడమే తప్ప అనేది కూడా నా భావన కూడా. అన్న జగనన్న టీడీపీలో జంగాలపల్లి శ్రీనివాసులు అన్న గారు ఉండి దేశద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ దిష్టి బొమ్మ కాల్చిన రోజు 3 రోజులు అన్నం తినలేదన్నయ్య ఈ అపజల్ల. కానీ అలాంటి వ్యక్తికి కూడా మీరు పార్టీలో సీట్ ఇచ్చినాక ఫస్ట్ కాల్ నేనే చేసి కాంగ్రెస్ అన్నా అని చెప్పిన జేమ్స్ అన్న గారికి, ఆయన గుర్తుందో లేదో తెలియదు మాకు. మళ్ళీ అలా చెప్పినా కూడా అంత స్పందన మేము ఇచ్చి కూడా ఈరోజు నన్ను పార్టీలో పెడుతున్నాడు అన్నయ్య. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈరోజు మీడియా సోదరులు కలవాల్సి వచ్చిందండి ఆ ప్రెస్ మీటింగ్. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాకు ఆ సీటు ఈ సీటు కావాలని కోరుకోలే, మా అన్న జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నా. ఎవరికి ఇచ్చినా సీట్ పార్టీకి పనిచేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీని విడిచే ప్రసక్తి అంటూ ఉండదు. కొన్ని ఆరోపణలు చెప్పుడు మాటలిని మా మీద ఆరోపణలు తగ్గించుకొని ఆడబిడ్డల మహిళలకి కష్టపడిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గాయత్రమ్మ కూడా ఎన్నో బాధకులు పడి పార్టీకి పనిచేసింది ఆమె. అలాంటి ఆమె పక్కన పెడేసినారు. ఎందుకన్నయ్యా? పార్టీకి పనిచేస్తే పక్కన పెడేస్తారా? నిజాయితీగా మాట్లాడితే పక్కన పెడతారా? ఎందుకన్నయ్యా ఈ ఆడబిడ్డల పైన అంతా ఆందోళనకరణ వీళ్ళకి? నాకు తెలియడం లేదన్నయ్యా ఎందుకు అవుతున్నదో అసలు. నాకు నిజంగా ఆడబిడ్డలకి న్యాయం జరుగుతుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరనే న్యాయం జరుగుతుంది అనుకున్నాం అన్నయ్య. మీరు న్యాయం చేస్తున్నారు, కానీ ఇక్కడ నాయకత్వం అన్యాయం చేస్తుంది అన్నయ్య. మరి మీరు తెలుసుకోవాల్సింది ఉంది అన్నయ్య. జగన్ అన్నయ్య తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసుకోండి. ఏం జరుగుతున్నదో తెలుసుకోండి. పాత వాళ్ళని పక్కన పెట్టేస్తే పాత వాళ్ళ దగ్గర 100 మంది ఉన్నారు.
100 మంది పోయినట్టే అన్నయ్య పార్టీకి. అది గుర్తించండి అన్నయ్య. నా ఒక్కదాని కాదు, నా ఒక్క ఆందోళనకరణ కాదు, ప్రతి ఒక్కరు ఆందోళనకరణ ఇది. పాత వాళ్ళు 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ మారి వస్తున్నారు, పార్టీలు ఇంకొక పార్టీల నుంచి వస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుందన్నయ్య? కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ పాత వాళ్ళకి ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పోతున్నాడో 700 ఓట్లు పోతున్నాయన్నయ్య పక్కకే. ఆయన ఎందుకు గుర్తించడం లేదో తెలియడం లేదన్నయ్య. అది ఏమన్నా మేము మాట్లాడితే మేము సిగ్గే బాబు మనుషులు అంటున్నాడు. మీకు కూడా చెప్పడం, ఆరోపణలు చేయడం అదే మా పైన. మేము సిగ్గే బాబు మనుషులు కాదన్నయ్య. స్వతంత్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్నయ్య నాయకుడు, మా జగనన్నయ్య సీఎం. మీరు ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేస్తుందని మేము సిద్ధమన్నయ్య. పార్టీలో పాత వాళ్ళు వదులుకోవద్దండి అన్నయ్య. మన పార్టీ దెబ్బతింటుంది అన్నయ్య. మీరు అది గుర్తించండి అన్నయ్య. నా మనోభావన, ఆవేదన అదే అన్నయ్య. ఇలాంటి ఆడవాళ్ళని మానసికంగా వేధించడం కూడా జరుగుతుందన్నయ్య. దీంట్లో మానసిక వేధింపులు అవి ఎలా ఉంటాయో నేను వివరించాల్సిన అవసరం లేదన్నయ్య. జగనన్నయ్య, ఆ మానసిక వేధింపుల్ని మీరు దయచేసి అవి మా పైన రుద్దకుండా ఆడబిడ్డలు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నామన్నయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.